అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోతే మన దేశ పురోగభివృద్ధి ప్రమాదంలో పడిపోయి అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చివరన ఉండాల్సి వస్తుంది. పబ్లిక్ సర్వీస్ పరీక్షలలో పారదర్శకమైన, సమర్థవంతమైన మరియు క్రమబద్ధమైన ఎంపిక విధానం పాటించడం అత్యంత ఆవశ్యకం. అంకితభావం మరియు నైపుణ్యం గల వారికి అవకాశాలను మంజూరు చేయడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేయడమే ఈ పరీక్షల అసలు ఉద్దేశం. పక్షపాత ధోరణి, బంధుప్రీతి వంటి వాటిని పక్కన పెట్టి మెరిట్ ఆధారంగా ఎంపిక జరిపినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే కొందరు వ్యక్తులు ఎగ్జామ్ పేపర్ లీక్ లాంటి నీతిమాలిన పద్ధతులను ఎంచుకొని ఉద్యోగాలను సాధించుకోవడమే పెద్ద సమస్య. వీరి ద్వారా దేశాభివృద్ధికి, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. ప్రతిభ లేని వారు అందలం ఎక్కడం ద్వారా హెల్త్ కేర్ మరియు ఇంజనీరింగ్ లాంటి కీలక రంగాల మాధ్యంగా సమాజానికి గొప్ప హాని కలుగుతుంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడం చాలా అవసరం. అప్పుడే కొత్తవారు ఆ అనైతిక చర్యలకు పాల్పడకుండా దూరంగా ఉంటారు. అలా చేయని పక్షంలో ఈ ద్రోహులు ఇంకా రెచ్చిపోయి దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తారు. అసమర్థమైన వైద్యులు మరియు ఇంజనీర్లతో దేశం నిండిపోతే తద్వారా కలిగే పరిణామాలను ఊహించండి. కోట్ల మంది ప్రాణాలు, కోట్ల కొద్ది నిర్మాణాలు ఎవరి చేతుల్లో పెడుతున్నాము? కావున ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో అవినీతి జరిగితే సమాజానికి కలిగే హాని లెక్కించలేనిది. దేశభక్తి అంటే కేవలం జెండాలు ఊపడం లేదా గీతాలాపన చేయడం మాత్రమే కాదు కదా. దేశాభివృద్ధికి దోహదపడే అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఎన్నుకోవడం కూడా కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని కఠినమైన జరిమానాలతో కూడిన పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షల వ్యవస్థకు ఎక్కువ పారదర్శకత, న్యాయబద్ధమైన మరియు విశ్వసనీయతను తీసుకురావడం, అన్యాయమైన మార్గాలను నిరోధించడం ఈ బిల్లు యొక్క ముఖ్య లక్ష్యం. ఈ బిల్లులో ఆర్థిక లాభం కోసమో మరో ఇతర లాభం కోసమో పూర్తి ప్రశ్నాపత్రం లేదా దానిలో కొంత భాగం లీక్ చేయడం మరియు అలాంటి లీకేజీకి సహకరించడం, పరీక్ష సమయంలో తమ వారి సీట్లను మార్చడం, పరీక్షా తేదీలను, షిఫ్ట్లను అనుకూలంగా మార్చడం, అనధికారికంగా ప్రశ్నపత్రం లేదా ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ ప్రతిస్పందన షీట్ను యాక్సెస్ చేయడం, ట్యాంపరింగ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం, పరీక్షా సమయంలో ఒకటి లేదా ఎక్కువ ప్రశ్నలకు జవాబులు అందించడం, ర్యాంకు ఖరారు చేయడం మరియు షార్ట్ లిస్టింగ్ చేయడంలో అవకతవకలకు పాల్పడడం మరియు పబ్లిక్ పరీక్షల్లో అభ్యర్థికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం చేయడం వంటి చర్యలను చేర్చారు. ఇవే కాక కంప్యూటర్ నెట్వర్క్ లేదా కంప్యూటర్ సిస్టంతో ట్యాంపరింగ్ చేయడం, నకిలీ వెబ్సైట్ను సృష్టించడం మరియు నకిలీ పరీక్ష నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులు లేదా ఆఫర్ లెటర్ను సృష్టించడం వంటి చర్యలు కూడా పొందుపరిచారు. ఇప్పుడు ఏ సంస్థలు లేక బోర్డులు నిర్వహించే పరీక్షలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయో చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నిర్వహించే పరీక్షలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీలు నిర్వహించే పరీక్షలు, బ్యాంక్ ఉద్యోగ పరీక్షలు నిర్వహించే ఐబీపీఎస్ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వంటివే కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది నియామక కార్యాలయాలు అన్నీ కూడా ఈ కొత్త చట్టం పరిధిలోకే వస్తాయి. అంతేకాక అవసరమైనప్పుడు నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త రిక్రూట్మెంట్ బోర్డులను, అథారిటీలను కూడా ఈ చట్టం పరిధిలోకే తెచ్చే వీలును కల్పించారు. ఈ చట్ట ప్రకారం నేరం చేసిన వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు మరియు బెయిల్ ఇచ్చే విషయంలో కూడా మ్యాజిస్ట్రేట్ వారిదే తుది నిర్ణయం. అంతేకాక ఫిర్యాదుదారుడు మరియు నిందితుడు రాజీకి వచ్చినప్పటికీ కేసును ఫిర్యాదుదారుడు వెనక్కి తీసుకోలేరు మరియు విచారణ తప్పనిసరిగా కొనసాగుతుంది. నేరం రుజువైతే ఆ వ్యక్తికి లేదా వ్యక్తులకు 3 నుండి 5 సంవత్సరముల వరకు జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.
నేరస్తుడు జరిమానాను చెల్లించడంలో విఫలమైతే అదనపు జైలు శిక్ష విధించబడుతుంది. పరీక్ష నిర్వహణ సమయంలో సపోర్టుగా పనిచేసే సర్వీస్ ప్రొవైడర్స్ కనుక అవకతవకలకు పాల్పడితే వారికి ఇతర జరిమానాలతో పాటు ₹1,00,00,000 వరకు ఫైన్ విధించబడుతుంది. అంతేకాక వాటిని భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి 4 ఏళ్ల పాటు నిషేధిస్తారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించి చట్టవిరుద్ధమైన సామూహిక లాభం కోసం కొంతమంది గుంపులుగా చేరి అవకతవకలకు పాల్పడితే దానిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించి వారి నేరానికి 5 ఏళ్ల కంటే తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు ₹1,00,00,000 కంటే తక్కువ కాని జరిమానా విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న ఈ దారిలోనే అస్సాం ప్రభుత్వం కూడా ఇలాంటి బిల్లునే ప్రవేశపెట్టింది. ఇందులో 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా 10 లక్షల నుండి ఏకంగా 10 కోట్లగా చేర్చింది. ఇలాంటి చట్టాలు అవసరమా అంటే గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనితో కొన్ని కోట్ల మంది అభ్యర్థులు నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. పబ్లిక్ పరీక్షల్లోని అవకతవకలు పరీక్షల జాప్యానికి మరియు రద్దుకు దారితీస్తాయి. లక్షలాది మంది యువత అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేరాలను గుర్తించడానికి, ఆ నేరస్తులకు తగిన శిక్ష పట్టడానికి ఇలాంటి చట్టం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీంతో పబ్లిక్ పరీక్ష విధానంలో పారదర్శకత పెరిగి యువతలో విశ్వసనీయత పెంపొందుతుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే భరోసా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరాల తరబడి, నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్న తమ పిల్లలకు కాకుండా మరెవరికో అన్యాయ మార్గాల ద్వారా ఉద్యోగాలు వస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? ఇక దేనికోసమని పిల్లలను ప్రోత్సహించేది? ఇలాంటి నిరాశా నిస్పృహలకు చరమగీతం పాడటం అనేది మన అందరి బాధ్యత. ఏ ఒక్కరో ఇందుకు పూనుకుంటే సరిపోదు, అందరం ఇలాంటి వాటిలో పాలు పంచుకోవాలి. మనం కలిసి పనిచేస్తే ఈ దుస్థితిని సరిదిద్దగలం. మన యువతకు ఒక సమానమైన, న్యాయమైన సమాజాన్ని అందించగలం. ఈ సందర్భంగా చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పిన ఒక మంచి నీతి కథను మీతో పంచుకుంటాను. పక్కింట్లో ఉన్న జామకాయలను గోడ దూకి కోసుకువచ్చిన కొడుకును చూసి ఒక తల్లి మురిసిపోయి ఆ పిల్లవాడు ముందరే పక్కవారితో ఎంతటి గోడనైనా తన కొడుకు అవలీలగా ఎక్కగలడని, అలాగే చిటారు కొమ్మన ఉన్న ఏ పండునైనా తుంచగలడని, దొంగగా తుంచిన పండు రుచే వేరని గొప్పలు చెప్పుకుంది. అమ్మ తన గురించి గొప్పగా చెప్పుకోవడం చూసిన ఆ అబ్బాయి రాను రాను చుట్టుపక్కల గల ఇళ్లల్లోకి దొంగగా ప్రవేశించడానికి అలవాటు పడ్డాడు. చివరికి నేరస్తుడిగా మారి జైలుకు వెళ్ళాడు. ఇంకొక తల్లి తన కొడుకు గోడ దూకి పక్కింట్లోని జామకాయలను కోసుకువచ్చింది చూసి ఇది చాలా తప్పని, ఆ ఇంటివారు చిన్నప్పటి నుంచి దానికి నీళ్లు పోసి కాపలాగా ఉండి పెంచి ఉంటారని, ఇప్పుడు దానికి కాయలు వస్తే మనం తుంచడం వారి కష్టాన్ని దోచుకోవడమేనని చెప్పింది. ఇలా మనం చేస్తే ఎవరు ఏ పండ్ల చెట్లను పెంచరని, తద్వారా తినడానికి పండ్లే దొరకవని పరిస్థితి వస్తుందని తెలిపింది. ఆ అబ్బాయి పెద్దవాడై ప్రయోజకుడయ్యాడు. సరిగ్గా మనం కూడా ఇలానే తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తుంటే మానుకొని చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి నేర్పాలి. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత మనకు తెలుసు కదా. గుర్తుంచుకోండి, మనం మౌనంగా ఉంటే అన్యాయం గెలుస్తుంది. మనం గలం ఎత్తితే మార్పు తీసుకురాగలం. ఈ పోరాటంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం. జై భారత్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.